మాతృదినోత్సవ సందర్భంగా జనసేన వీర మహిళ గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, స్టేట్ జాయింట్ సెక్రటరీ సుందర్ రామిరెడ్డి, సుధా మాధవ్, నరహరి, అనుదీప్ తదితరులు పాల్గొని ప్రతి మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వీర మహిళలు పాల్గొన్నారు. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. బ్యాక్ సైడ్ పెట్టినా కేక్ సమోసాలు కానీ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ముందుకు తీసుకొచ్చి అందరికీ ఇస్తారు. Two minutes. వెంటనే నీ పక్కన ఉంటారు. నేను పరిచయం అయ్యాక నాతో థ్యాంక్స్. పిల్లలు కాదు నాన్న, పెద్దవాళ్ళ వరకే. మజ్జిగ తీసుకోండి పిల్లలు. పుచ్చకాయ తీసుకోపో, పుచ్చకాయ. మీరు కంటిన్యూకి ఇచ్చేసేయండి. ఫోటో కంటిన్యూకి ఇచ్చేసేయండి. కంటిన్యూకి ఇచ్చేసేయండి. పుట్టుకోనా కంటిన్యూకి ఇచ్చేసేయండి. కిషోర్ ఓకే. ఈయన సుందరం ఇంకో చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే పక్కరామ్మా, పక్కరా 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 కానివ్వండి అమ్మా. అందరికీ నమస్కారం. తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మేము ఇక్కడ 16వ వార్డులో చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్లో
ఈరోజు మహిళలందరమే గ్యాదర్ అయ్యి ఇక్కడ మదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పేదవాళ్ళందరికీ శారీస్ పంచడము, మజ్జిగ, రస్నా పంచడము చేస్తున్నాము. ఇక్కడ కేక్ కటింగ్ కూడా చేశాము. అలాగే జనసేన పార్టీ వేదికగా పిల్లలు తల్లులందరినీ దృష్టిలో పెట్టుకొని మనము ఈ పిల్లలు ఎంత దూరం ఉన్నప్పటికీ వాళ్ళు తమ తల్లుల్ని పలకరించడము, నెక్స్ట్ వాళ్ళని కలవడము అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు దూబిశెట్టి కళ్యాణి, విశ్వమాత సేవా ఫౌండేషన్ అధ్యక్షురాలిని. ఈరోజు జనసేన అధ్యక్షుడు గురుకుల కిషోరు వారి సతీమణి విజయ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం మరియు కేక్ కటింగ్, మదర్స్ డే సందర్భంగా కొంతమంది పేదలకి వస్త్రదానం చేస్తున్నారు. మాతృ దినోత్సవాన్ని ఇలా జరుపుకుంటున్నందుకు అందరి తరఫున కిషోర్ గారికి, విజయ గారికి అభినందనలు తెలుపుతూ, ప్రతి ఒక్కరికి మాతృ దినోత్సవం అంటే తల్లి ఒక బిడ్డకి జన్మనిస్తుంది మరియు విద్యాబుద్ధులు నేర్పి భారతదేశానికి మంచి పౌరుల్ని తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర ఎంతో గణనీయమైంది. అందరికీ నమస్కారం. ముందుగా తల్లులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక చిన్న పిలుపుతోనే మదర్స్ డే గురించి చిన్న సందేశం సమాజానికి ఇవ్వాలని తెలిపినంతనే ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 6 సంవత్సరాలుగా జనసేన పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా బిజీ టైం గడుపుతూ ఉన్నాము. తెలియకుండా ఈ బిజీ లైఫ్తో పాటు ఒక బరువైన బాధ్యతను కూడా క్యారీ చేస్తుంటాను. అదే మా అమ్మ దీవెన. ఆమె ఎప్పుడూ అంటుంటారు, నా బిడ్డ చాలా గొప్పోడు కావాలని. ఎంత గొప్ప అనేది అంతులేదు. అవధులు లేని ప్రేమకి ప్రతిరూపం అమ్మ. ఈరోజు ఈ మధ్య ఒక మీడియా మిత్రుడు అడిగినప్పుడు తల్లి గురించి చెప్పాలంటే నా జీవితంలో ఒక సంఘటన నా మదిలో నిలిచిపోయింది. 1990లో వడగళ్ళ వాన వచ్చినప్పుడు మాది పెంకుటిల్లు. పెంకులన్నీ లేచిపోయి పెద్ద పెద్ద ఐస్ గడ్డలు లోపల పడుతూ ఉన్నాయి. మేము 3 అన్నదమ్ములు, 3 బిడ్డల్ని ఒక మూలకు చేర్చి మంచం అడ్డం పెట్టి దాని మీద దుప్పటి కప్పి అడ్డంగా ఉంది మా అమ్మ. ఇంతకంటే అమ్మ గురించి నాకు మైండ్లో, నా హృదయంలో ఇంకా అంతకంటే లేదు. తనకి లేని వస్తువులన్నీ కూడా మనకి సమకూర్చి మన నుంచి ఏమి ఆశించని ఒక జీవి ఏదైనా ఉందంటే అది తల్లే. ప్రతి ఒక్కరు కూడా తల్లిని గౌరవించాలి. ఆ తల్లిని గుర్తు చేస్తూ బాధ్యతని జనసేన పార్టీ తరఫున చిన్న కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎంత బిజీ టైం గడుపుతున్నా కూడా తమ తల్లుల్ని సేవించుకునే టైం తీసుకోవాలని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ తరఫున మురళీ నాయక్ అనే జవాను కూడా మా జన సైనికుడు కావడం నిజంగా గర్వంగా భావిస్తున్నాను. దేశానికి సంబంధించిన బాధలో కూడా ఉన్నాడు మురళీ నాయక్. వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ దట్ టైప్ ఆఫ్ జన సైనికుడిగా మేమందరూ కూడా గర్విస్తున్నాం. దేశ బాధ్యతను క్యారీ చేస్తున్నందుకు అందరికి కూడా తల్లందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.